నిన్న జరిగిన సంఘటన, నిన్న భువనగిరి సూర్యాపేటలో జరిగిన సంఘటన వట్టే జానన్న పైన పోలీసుల అక్రమంగా అరెస్టులు ఏ విధంగా జరిగిందంటే, ఒక బడుగు బలహీన వర్గాల కోసము ముందుండి పోరాటం చేస్తున్న తెలంగాణ రాజాధికార పార్టీ నుండి వట్టే జానన్న అక్రమంగా భూములు రిజిస్ట్రేషన్ జరుగుతున్న దగ్గరికి వెళ్ళడం జరిగింది. దాని మూలంగా పోలీసులు వచ్చి ఏం చేసిందంటే అన్నని చుట్టుముట్టి అరెస్టు చేయడం జరిగింది. అది అంటే మేము తెలంగాణ రాజ్యాధికార పార్టీ నుండి మీరు ఎంత అరెస్టు చేసినా, ఏ విధంగా మమ్మల్ని తొక్కాలని చూసినా, ఇంకా తెలంగాణ ప్రజల గుండెల్లోకి, బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ గుండెల్లోకి మేము పైకే వెళ్తాం కానీ కిందికి అయితే పడడానికి ఉండదండి. ఖచ్చితంగా మేము అందరి గుండెల్లోకి వెళ్తాము. అన్నను అరెస్ట్ చేయడం వలన అన్న ఆరోగ్యం క్షీణించడం జరిగింది. ఈ బాధ్యత ఎవరు వహిస్తారు? పోలీసులు వహిస్తారా? తెలంగాణలో ఉన్న ప్రభుత్వం వహిస్తుందా? టీఆర్పీ రాజ్యాధికార పార్టీ నుంచి అన్న ఇంత ఆరోగ్యానికి క్షీణించడం జరగడానికి బాధ్యత వహించాలా? పోలీసులని ఖండిస్తున్నామండి. మరి పార్టీ తరపునే వేయండి కదా అన్న, పార్టీ తరపునే పోతేనే కదా, ప్రజల కోసమా, బడుగు బలహీన వర్గాల కోసమే కదా వెళ్ళింది అన్న. ఇప్పుడు దానికోసమే కదా అన్నను అడిగి పేద ప్రజల కోసం వెళ్తేనే కదా అన్నను అరెస్ట్ చేసింది. అంటే మేము మాట్లాడద్దా? మా పార్టీ తరపున మేము వెళ్ళి మాట్లాడద్దా? చెప్పండి, మీరే మిత్రులారా చెప్పండి, మాట్లాడద్దా? మాట్లాడితే అరెస్ట్ చేస్తారా? అరెస్ట్ చేసి అన్న ఆరోగ్యము క్షీణించడానికి కారణమైన ఈ పోలీస్ వ్యవస్థనైనా, ఈ ప్రభుత్వాన్నైనా మేము తీవ్రంగా తెలంగాణ రాజ్యాధికార పార్టీ నుండి ఖండిస్తున్నామండి. నిన్న సూర్యాపేట సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ వద్ద వజ్ర ఇన్స్ట్రక్షన్స్ అనే దాంట్లో ప్లాట్ల విషయంలో రిజిస్ట్రేషన్లు డబుల్ అవుతున్నాయనో, ఎన్ఆర్ఐలు చేస్తున్నారనో, పేద వర్గాలకు కొంత అన్యాయం జరుగుతుందనే ఉద్దేశం మీద మరొక అనుభవజ్ఞుడైన మా పార్టీ రాష్ట్ర జనరల్ సెక్రటరీ గారు అక్కడికి పోయి ఈ రిజిస్ట్రేషన్లు ఇది అక్రమంగా అన్యాయంగా జరుగుతున్నాయి, ఇంట్లో పేద వర్గాలకు అన్యాయం జరుగుతున్నది, దీన్ని పరిశీలించమనే చెప్పిండు. కానీ అతడేమీ దాన్ని అడ్డుకోలేదు, అధికారుల మీద దౌర్జన్యం చేయలేదు. ఎందుకంటే అన్యాయం జరిగినప్పుడు తెలిసిన నాయకుడు కనుక చెప్పిండు ఇది తప్పు, ఇది ఎన్ఆర్ఐలు ఎవరో వచ్చి దీన్ని రిజిస్ట్రేషన్లు చేసుకుపోయి మరి కింది స్థాయిలో ఉన్న వాళ్ళకు కొన్ని ఇబ్బందులు అవుతున్నాయని ప్రభుత్వం దృష్టికే తీసుకొచ్చిండు. సబ్ రిజిస్ట్రార్ గారిని ఆపమన్నాడు. ఎంత చెప్పినా వినకపోతే అక్కడ కూర్చొని మరి చిన్నపాటి ధారణా లేక ఆపడానికి ప్రయత్నం చేసిండు. కానీ మరి అధికారులను అడ్డం పెట్టుకొనో, అధికారులను గేరావు చేసో మరి ఎవరి మీద దర్యాప్తు చేయలేదు. మరి దానిపై విచారణ చేసి నిజంగా తప్పుందా లేదా అనేది మరి రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ, కలెక్టర్ కానీ వాళ్ళందరూ స్పందించి వాస్తవంగా తప్పు ఉంటే దాన్ని ఆపాలి, లేకపోతే అనవసరంగా ఈయన జోక్యం తీసుకుంటే అరెస్ట్ చేయవచ్చు, ప్రభుత్వానికి అధికారం ఉంది. కానీ నిజానిజాలు తెలుసకుండా మేము చెప్పిందే వేదం, మీరు ఎవరు మాట్లాడొద్దు, మాట్లాడితే అరెస్ట్ చేస్తాం, దౌర్జన్యంగా పట్టి మీరు చూసారు విజువల్స్లో పట్టి ఒక 10-20 మంది కలిసి మరి అతన్ని ఆ కార్లో నూకేసి మరి హాస్పిటల్ తీసుకుపోకుండా మరి అరెస్ట్ చేసి మరి అన్యాయంగా ఈ దౌర్జన్యాలు ఎవరు అడిగితే వాళ్ళని అరెస్ట్ చేసుకుంటూ పోతే తప్పకుండా ఈ రాజ్యాధికార పార్టీ, ఈ బలహీన వర్గాల పార్టీ తీన్మార్ మల్లన్న గారి నాయకత్వంలో ఇంకా విజృంభించి ఎక్కడ ఏ అన్యాయం జరిగినా, ఎక్కడ ఇంతకుముందు కూడా చూసిర్రు మరి ఖమ్మం జిల్లాలో మరి అక్కడ కూడా ఇట్లా ప్రభుత్వం మరి పేద వర్గాల ఇండ్లన్నీ కూల్చేస్తే మా మల్లన్న గారి నాయకత్వంలో పోయి మరి అక్కడ ప్రభుత్వ యంత్రాంగాన్ని నిలదీసి మళ్ళీ వాళ్ళందరికీ మరి సర్టిఫికెట్లు ఇప్పించిన ఘనత ఉన్నది. ఎక్కడనో మరి ఒక చాకలి బిడ్డ మీద మరి దౌర్జన్యం చేసి చావదగితే వాళ్ళందరి పక్షాన పోరాడుతున్నాం. ఈ సూర్యాపేట ఘటన కూడా పేద ప్రజల పక్షాన కొట్లాడిందే కానీ ఏదో జానన్నకేమో స్వార్థం లేదు, మా పార్టీకి ఏమీ అవకాశం లేదు. నిజానిజాలు బయటపెట్టి మరి వాస్తవం ఉందా లేదా అనేది తెలిసి బాణలం చేసేది పోయి మరి దౌర్జన్యంగా ఆయన అరెస్ట్ చేసి హాస్పిటల్ పాలు చేసి ఆరోగ్యం బాగాలేదన్నా కూడా మరి ఇంతవరకు తీసుకొచ్చినందుకు ప్రభుత్వాన్ని ఇప్పుడు మేము హెచ్చరిస్తూ ఉన్నాం. ఇక ముందు కూడా ఇలాంటి బీసీ బిడ్డల మీద దౌర్జన్యం చేస్తే రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వాన్ని స్పందింపజేస్తాం. ప్రతి జిల్లాలో మరి ఈ బీసీ బిడ్డల 180% ఉన్నాం మేము. మా నాయకత్వాన్ని మేము పేద ప్రజల కోసరం కొట్లాడుతున్నాం, మీకేం అవసరం అనేది కాదు. అది వాస్తవం ఉందా లేదా, నిజంగా తప్పు చేస్తే మమ్మల్ని కూడా శిక్షించే అధికారం ప్రభుత్వం ఉంది. కానీ దౌర్జన్యం చేసే వారం తప్పకుండా ఈ పార్టీకి గుణపాఠం చెప్తామని
మేము అనుకుంటూ సెలవు తీసుకుంటాం. నిన్న మీరందరూ చూసే ఉంటారు, సూర్యాపేటలోనే బొట్టె జానన్న గారిని ఆయన అవినీతి అక్రమ రిజిస్టర్ చేస్తున్నందుకు అక్కడ నిరసన కార్యక్రమం చేపట్టి ధర్నా చేపట్టడం వలన అక్కడ ఉన్న పోలీసు వారు ఆయనని క్రూరంగా రాజ్యాంగం అనే ఒక రాజ్యాంగాన్ని పక్కన పెట్టి అరెస్టులు ఇంత ఘోరంగా కూడా చేస్తా అనేటట్టుగా ఒక బీసీ బిడ్డ ప్రజల పక్షాన మాట్లాడితే ఇంత అరాచకం చేస్తారని చెప్పేసి ఆ రకంగా అరెస్ట్ చేయడం జరిగింది. అయితే నేను ఒకటే అడుగుతా ఉన్నా తెలంగాణ ప్రభుత్వాన్ని, సీఎం రేవంత్ రెడ్డి గారిని, అంటే బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ ప్రజల పక్షాన ఎవరు కొట్లాడకూడదు, ఎవరు రాజకీయం చేయకూడదనా మీ ప్రతాపం? ఇంత క్రూరంగానా? ఆయన ఏమన్నా ఒకవేళ ఉగ్రవాద, లేకపోతే ఈ ప్రభుత్వ సంస్థలను ఏమైనా ఆయన ధ్వంసం చేసిండా? ఇంత క్రూరంగా ఆ వ్యక్తి తన ప్రాణం పోతుంది, నన్ను చంపుతున్నారు, నన్ను కాపాడనే పరిస్థితికి పోలీసు వ్యవస్థ ఎందుకు దిగదారింది? అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న నాయకులకు పనిచేయడానికా, లేకపోతే ఈ ప్రజలకు పనిచేయడానికి ఈ పోలీస్ వ్యవస్థ ఉండేది? తెలంగాణ రాజ్యాధికార పార్టీ తరఫున మేము ఒకటే హెచ్చరిక చేస్తున్నాం. మీకు బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ ప్రజలు రాజకీయం చేయడం ఇష్టం లేదనుకుంటే ఖచ్చితంగా ఆ తప్పుని మళ్ళీ చేస్తుంది తెలంగాణ రాజ్యాధికార పార్టీ. మేము ఒకటే సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాం. మా నాయకుడు వట్టె జానన్న గారికి ఏమైనా జరిగినచో ఈ తెలంగాణ ప్రభుత్వం, సీఎం రేవంత్ రెడ్డి బాధ్యత తీసుకోవాలి. ఎందుకు ఇంత క్రూరంగా మీరు ప్రవర్తిస్తున్నారు? తెలంగాణ మన పాకిస్తాన్లో ఉందా? లేకపోతే మా అధ్యక్షుడే మా నాయకుడు ఏమన్నా పాకిస్తానోడా? మీరు ఇంత క్రూరంగా ప్రవర్తించడం తప్పు. కాబట్టి తెలంగాణ రాజ్యాధికార పార్టీలో ఉన్న నాయకులకు మేము ఇక్కడ నుంచి ఒకటి పిలుపునిచ్చినాం. ఆల్రెడీ మార్నింగ్ న్యూస్లో కూడా చెప్పినాము. తెలంగాణ వ్యాప్తంగా దీనికి వట్టె జానన్న అక్రమ అరెస్ట్ నిరసిస్తూ ప్రెస్ మీట్లు మరియు నిరసన కార్యక్రమాలు చేపట్టాలని మేము తెలియజేశాము. అంటే వజ్ర టౌన్షిప్కి అంటే జాయిన్ అయిపోయినటువంటి సంబంధం ఏంటిది? అంటే ఈ వజ్ర టౌన్షిప్ అనేది కూడా దాంట్లో పెట్టుబడులు పెట్టాడు, దాంట్లో కొంత భూమిని కూడా ఆక్రమించుకున్నారు, అక్రమంగా ఈయన రిజిస్ట్రేషన్ చేయించింది అనేది ఒక ఆరోపణ. ఏం అక్రమాల రిజిస్ట్రేషన్ చేయించలేదు, టౌన్షిప్కి ఇక్కడ వడ్డ జాయిన్ సంబంధం లేదు. దాంట్లో ఇంతకుముందు మాత్రమే పార్ట్నర్లుగా ఉండేటోళ్ళు, జస్ట్ అంతవరకే కథం, అది అయిపోయింది. ఇప్పుడు చాలామంది కూడా దాని ఇండ్లు కట్టుకొని బతుకుతున్నారన్న. కానీ దీనికి నిరసనగా ఎంతోగా ఇప్పుడు నిన్న కూడా ఆమె అమెరికా నుంచి వచ్చి ఆల్రెడీ ఆమె మీద కేసులు ఉన్నాయి. ఇతర వాళ్ళు నిన్న కూడా ఇద్దరు ముగ్గురు కేసులు అయినాయి. కాకపోతే వాళ్ళని పట్టించుకోకుండా ఒక బీసీల పక్షాన, ప్రజల పక్షాన మాట్లాడే వ్యక్తి ఒకే ఒక వ్యక్తి వట్టె జానన్న గారు. ఈ తెలంగాణ రాష్ట్రంలో బీసీ వాదాన్ని ఎస్సీ ఎస్టీ ముందుకు రాకూడదు అని చెప్పేసి ఈ ప్రభుత్వాలు ఈ రకంగా చేస్తామని చెప్పేసి మేము తెలియజేస్తూ ఉన్నాము. అయితే తెలంగాణ రాజ్యాధికార పార్టీ నాయకులు ఎవరు భయపడే ప్రసక్తిలో లేము. ఎందుకంటే అన్నిటికీ తెగించే వచ్చినాము. ఖచ్చితంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో త్వరలో 2029లోనే బీసీ ప్రభుత్వం మల్లన్న గారి తరఫున, మల్లన్న గారి ఆధ్వర్యంలోనే ఖచ్చితంగా పురుడు పోసుకుంటుంది అని చెప్పేసి కూడా తెలియజేస్తా ఉన్నాం. బరాబర్ అన్ని అగ్రవర్ణ పార్టీలు అందరూ, అంటే ఆ బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల నుంచి ఉన్నటువంటి అగ్రవర్ణాల ద్వారానే ఈ దాడి జరిగింది. అన్ని పార్టీలు ఏకమైనా అన్ని పార్టీలో ఉన్న అగ్రవర్ణాలు ఏకమయ్యారు. వాళ్ళు దాడి చేయించారు బరాబర్. మేము వాళ్ళకి త్వరలోనే బుద్ధి చెప్పే రోజులు కూడా త్వరలోనే తీసుకుంటామని చెప్పి తెలియజేస్తున్నాం. అవును, ఆయన ఎందుకంటే బీసీల తరఫున ఎస్సీ ఎస్టీలను చైతన్యపరుస్తున్నాము. త్వరలోనే మేము భువనగిరిలోనే ఒక భారీ బహిరంగ సభ పెట్టుకుంటున్నాము. దానికి చైర్మన్ గారు వట్టె జానన్న గారు చేసినాము. అందుకోసమనే ఇట్లా దాడులకు గురి చేస్తేనే వాళ్ళు భయపడతారనేది చాలా చిన్న విషయం అన్న. ఇప్పుడు భయపడే పొజిషన్ అయితే మేము తెలంగాణ రాజ్యాధికార పార్టీలు అసలు నాయకులు బీసీఎస్సీ ప్రజలు అసలుకే లేరు. వాళ్ళు ఉండేదంతా అప్పర్ క్యాస్ట్ వాళ్ళు, పిడికలు లేరు. గట్టిగా మా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ప్రజలు అందరూ ఉత్సవ వస్తే కొట్టుకోపోతారు. అటువంటి మమ్మల్ని భయపడేది చాలా మూర్ఖత్వం.